ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ అప్డేట్ చేసుకున్నట్లయితే లింక్డ్ఇన్ సంస్థ తాజాగా భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక 15 ఫాస్ట్ గ్రోయింగ్ స్కిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేసింది. ఒకసారి మనం ఆ స్కిల్స్ చూసుకున్నట్లయితే క్రియేటివిటీ, ఇన్నోవేషన్, కోడ్ రివ్యూ, ప్రాబ్లమ్ సాల్వింగ్, దీంతో పాటుగా ఏ రిలేటెడ్ డొమైన్ నుంచి స్కిల్స్ ని ఎక్కువగా ఈ 15 స్కిల్స్ లో ఇంక్లూడ్ చేశారన్నమాట. ఉదాహరణకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs గురించి నేర్చుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఏ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి అవగాహన ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అతిపెద్ద నాలెడ్జ్ బేస్ కింద తయారయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డొమైన్స్ అయి ఉండొచ్చు. బట్ ఈ LLMs, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏ లిటరసీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ కింద వస్తుంది. మీకు అందరికి తెలిసే ఉంటుంది, లింక్డ్ఇన్ అనేది ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి జాబ్ సీకింగ్ పర్పస్ కోసం ఎదుగుతూ ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక మీదటైనా ఏ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకుని ఏ గురించి నాలెడ్జ్ గురించి అయితే నేర్చుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది. మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు జోసెఫ్ కోయిట్స్ అనమాట. ఈయనకి ఒక రేర్ బ్లడ్ డిజార్డర్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ చనిపోతారని కన్ఫర్మ్ అయిపోయింది. డాక్టర్లు ఏం చెప్పారంటే మీరు హాస్పిటల్లో ఉన్నా గానీ లేకపోతే ఇంటికి వెళ్ళినా చివరికి జరిగింది మీరు చనిపోతారు, దీనికి మందులు లేవు అనేది కన్ఫర్మ్ చేస్తారు. దాంతో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఫిలాడెల్ఫియా అనే ఒక ప్రాంతంలో ఒక డాక్టర్ ని కాంటాక్ట్ అయ్యి ఎలాగైనా క్యూర్ అవ్వాలి, దానికి ఏమైనా మెడిసిన్ ఉంటే చెప్పండి అని చెప్పింది. అప్పుడు ఆ డాక్టర్ కొన్ని మెడికేషన్స్ అనేవి ప్రిఫర్ చేశారు. ఈ మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత ఈ పర్సన్ రికవర్ అయ్యారు, చనిపోకుండా కాపాడగలిగారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిలాడెల్ఫియా ప్రాంతంలోని డాక్టర్ రెఫర్ చేసిన మెడికేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోర్స్ నుంచే వీళ్ళు ఆ మెడికేషన్ అనేది సజెస్ట్ చేశారన్నమాట. సో ఏఐ యూజ్ చేసి ఆ డాక్టర్లు పాత డ్రగ్స్ నుంచి కొత్త యూజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుని ఒక డ్రగ్ అనేది సజెస్ట్ చేశారు. కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, అలానే స్టెరాయిడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మెరుగుపడే అవకాశం ఉంటుంది, కాపాడవచ్చు అని చెప్పారన్నమాట. ఇదంతా కూడా ఏఐ ద్వారా ఇచ్చిన రెస్పాన్స్ ని డాక్టర్ వీళ్ళకి షేర్ చేయడం, ఈ పర్టికులర్ పర్సన్ అనేది బతకడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే MotoGP వాళ్ళు స్పోర్టియన్ అనే ఒక కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ స్పోర్టియన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐ యూజ్ చేసి పైరసీని అరికట్టబోతున్నారు. అంటే ఈ MotoGP కి చాలా మంది ఫాలోవర్స్ అయితే ఉంటారు. దీని కొన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారానే కొన్ని పర్టికులర్ ఈవెంట్స్ అయితే చూడాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని లైవ్ ఈవెంట్స్ ని కవరేజ్ కూడా ఇవ్వరు. దానికోసమే వీళ్ళు కొన్ని పైరేటెడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ పర్టికులర్ వీడియోస్ లీక్ అవుతున్నాయి. దాన్ని అరికట్టడం కోసం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపో కంపెనీ వాళ్ళు ఏ ఎనేబుల్డ్ F29 స్మార్ట్ ఫోన్ సిరీస్ అయితే లాంచ్ చేశారనమాట. దీని ధర 23,999 నుంచి ప్రారంభమవుతుంది. వీళ్ళు F29 మరియు F29 Pro అనే రెండు వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. 6.7 అంగుళాల AMOLED డిస్ప్లే తో అయితే ఈ ఫోన్ అయితే లభిస్తుంది. అలానే 120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ పర్టికులర్ వేరియంట్ అయితే అందుబాటులోకి వస్తుంది అనమాట. ఇందులో మనకి 8GB ర్యామ్, 128GB రామ్ తో, దాంతో పాటు 8GB ర్యామ్, 256GB రామ్ తో రెండు వేరియంట్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఏ వర్షన్ తో ఉపయోగం ఏంటంటే ఏ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆ ఫోటో యొక్క డెప్త్ ను పెంచుకోవచ్చు, లేకపోతే క్లారిటీ పెంచుకోవచ్చు, లేని ఇమేజ్ లో లేని దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అటువంటి ఫీచర్స్ అనేవి ఓపో ఫోన్ లో అయితే అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు రాబోయే 4 సంవత్సరాల్లో, అంటే ఇక్కడి నుంచి వచ్చే 4 సంవత్సరాల్లో అమెరికా దేశంలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, సెమీ కండక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాటిని ఇప్పటి నుంచే కొనేసారు. అంటే రాబోయే 4 సంవత్సరాలు ఏ కంపెనీ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కాంపోనెంట్ డెవలప్ చేస్తున్న వాళ్ళు కొనేసుకుంటున్నారు. కారణం రాబోయే రోజుల్లో చిప్స్ షార్టేజ్ వస్తుందని చెప్పి ఎన్విడియా కంపెనీలు ముందుగానే ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPUs వాటికి సెమీ కండక్టర్స్ ఇవన్నీ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకనే రాబోయే రోజుల్లో వీటి కొరత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ముందుగానే దీన్ని ప్రొక్యూర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే తెలుపుతున్నారు. ఆ కంపెనీస్ చూసుకున్నట్లయితే ఐవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, TSMC, ఫాక్స్కాన్, ఇలా కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన ఈ వీళ్ళ సెమీ కండక్టర్స్ అయితే వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. నెక్స్ట్ అయితే ముంబైకి చెందిన BMC వాళ్ళు వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ని మానిటర్ చేయడం కోసం, అంటే ఇక్కడ 1.41 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని ముంబై చీఫ్ మినిస్టర్ గారు అయితే ప్రారంభించారనమాట. ప్రధానంగా ఏంటంటే డ్రైన్స్ ని క్లీన్ చేయడం అనేది ప్రాజెక్ట్ ముఖ్య అంశం. సో ఆ పర్టికులర్ డ్రైన్ ని క్లీన్ చేసే ప్రాసెస్ ని మరింత ఎఫిషియెంట్ గా చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే అక్కడ డైనమిక్ వీడియోస్ ని యూజ్ చేస్తారు. అంటే వీడియోస్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మానిటర్ చేస్తూ అక్కడ ఏమైనా
ఏమైనా అవకతవకలు జరిగితే ముందుగానే అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాయిస్ స్కామ్లు అనేది విపరీతంగా పెరుగుతున్నాయని ఒక రిపోర్ట్ అయితే చెప్తున్నారు. 2021 సంవత్సరంలో ఈ మామగారు ఉన్నారు కదా, మ్యారిలిన్ క్రాఫోర్డ్, ఈ మామగారికి ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందనమాట. ఆ అవతల నుంచి కాల్ ఏమొచ్చిందంటే, నేను సమస్యలు ఇరుక్కున్నాను, పోలీసులు నా దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే నన్ను జైలుకి పంపించేస్తారంట అని చెప్పి కొన్ని వాయిస్ అయితే నోట్ అయితే పంపించారు. సుమారుగా $9,000 అయితే కట్టాలి, లేకపోతే నన్ను రిలీజ్ చేయరంట, జైల్లో పెట్టేస్తారంట అని చెప్పి ఒక వాయిస్ వచ్చింది. సిమిలర్ గా వీళ్ళ మనవడు లాంటి వాయిస్ అయితే వచ్చింది. బట్ అదృష్టవశాత్తు ఈ బామ్మగారు ఆ వాయిస్ స్కామ్ నుంచి బయటపడ్డారు. బట్ ఈ మధ్యకాలంలో ఈ స్కామ్ల యొక్క వాల్యూ ఎంత దాటిపోయిందంటే $3 మిలియన్ వరకు ఈ స్కామ్స్ 2024 సంవత్సరంలో జరిగిందంట. బట్ మీరు ఒకసారి గమనించండి, ఇటువంటి వాయిస్ స్కామ్లు బట్టి ఏమైనా వీడియో మెసేజ్లు వచ్చి అలా నాకు డబ్బులు కావాలి, ఇలాంటి ఏమన్నా మీ మిత్రుల నుంచి ఇటువంటి ఆడియోస్ కానీ వీడియోస్ వచ్చినా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఎవరికైనా డబ్బులు లాంటి అయితే సెండ్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITV వాళ్ళు త్వరలోనే ఇండియా AI మిషన్ సంబంధించిన ఫస్ట్ బ్యాచ్ ని ఆ ప్రాజెక్ట్స్ అయితే అప్రూవల్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మీకు లాస్ట్ టైం కూడా ఒక న్యూస్ అప్డేట్ చెప్పాము. ఇండియా AI మిషన్ కింద ప్రాజెక్ట్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, LLMs ని డెవలప్ చేయడం కానివ్వండి, ఇలా చాలా ప్రాజెక్ట్స్ కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ కానివ్వండి, స్టార్ట్అప్స్ ని ఇన్వైట్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో 67 ప్రపోజల్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. దీనికి కావాల్సిన ఫండింగ్ ని కూడా ఇండియా AI మిషన్ కింద అయితే ఆ ఫండింగ్ ని కూడా అందజేస్తారు. యాజ్ ఆఫ్ నో అయితే 200 పైగా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి అంట. దాంట్లో 67 అప్లికేషన్స్ ని ఫస్ట్ రౌండ్ లో స్క్రూటనైజ్ చేశారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే క్యాల్కులస్ గ్రూప్ కంపెనీ వాళ్ళు HRDS ఇండియాతో ఒక MOU అయితే సైన్ చేసుకున్నారు. ఈ MOU దేనికంటే క్యాల్కులస్ గ్రూప్ వాళ్ళు భారతదేశంలో ఉన్న రూరల్ ప్రాంతాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఇస్తారంట. ఉదాహరణకి IoT పవర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ శానిటైజేషన్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే డిజిటల్ పరంగా ఈ ఎకో సిస్టమ్ ని అయితే డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో అప్పు అనే ఒక యాప్ బాగా వైరల్ అయితే అవుతుంది అనమాట. ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎవరైతే 3 నుండి 6 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ నేర్పించడం కోసం, అంటే హిందీ నుండి 20 లాంగ్వేజెస్ లో అయితే ఈ పర్టికులర్ యాప్ అయితే అందుబాటులో ఉందన్నమాట. మనకి ఎడ్యుకేషన్ పర్పస్ లో చిన్నపిల్లలు ఏమైనా నేర్చుకోవడం కోసం సింపుల్ ఇంగ్లీష్ తో గానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన భాషల్లో ఏ మోడల్ అయితే వర్క్ చేస్తుంది. దీనికోసం పర్సనలైజ్డ్ మరియు కాన్వర్జేషన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. పిల్లలకి ఇంటరాక్టివ్ సెషన్స్ లో మరింత అందుబాటులోకి రావడం కోసం ఈ యాప్ అయితే డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ విషయంలో అయితే ఇలాన్ మస్క్ సంబంధించిన గ్రాక్ AI ఇప్పుడు సమస్యలు చిక్కుందని చెప్పాలి. తాజాగా వీళ్ళ గ్రాక్ AI ని ఇష్టం వచ్చినట్టుగా అయితే యూజ్ చేస్తున్నారు చాలా మంది ఇంటర్నెట్ లోని యూజర్స్. అయితే హిందీ సంబంధించిన స్లాంగ్ ని వేరే విధంగా యూజ్ చేస్తున్నారు. ఈ గ్రాక్ AI స్లాంగ్ తప్పుగా యూజ్ చేస్తుందని ఒక ఆరోపణలతో ఇప్పుడు ప్రభుత్వం గ్రాక్ AI మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అయితే నోటీస్ లాంటి ఏం పంపించలేదు, కానీ గ్రాక్ మరియు XAI వాళ్ళతో ఇప్పుడు గవర్నమెంట్ అనేది మాట్లాడుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ గారు తాజాగా భారతదేశంలో పర్యటించారు. ఇక్కడే కలీనా ఎయిర్పోర్ట్ లో అయితే ఈయన కొన్ని ఫొటోస్ కూడా చిక్కినాయి అనమాట. ముఖ్యంగా ఈయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో ఇండియా AI మిషన్ కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా MOU కూడా సైన్ చేసుకున్నారు. కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్స్, ముఖ్యంగా అగ్రికల్చర్, హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్, క్లైమేట్ రెసిలియన్స్, వీటి విభాగాల్లో అయితే గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు కొంత అమౌంట్ అనేది డొనేట్ చేయబోతున్నారు అన్నమాట డెవలప్మెంట్ కోసం. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కనుక కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.